గుడ్ మార్నింగ్. సో ఇంతకుముందు మనం 5 పిల్లర్స్లో 3 కవర్ చేసాము. ఇప్పుడు స్ట్రెస్ మేనేజ్మెంట్ కోసం తెలుసుకున్నాము. అసలు ఈ స్ట్రెస్ అంటే ఏంటి? సింపుల్గా స్ట్రెస్ అంటే మనం ఒక అనుకున్న పని టైంకి చేయలేకపోవడం వల్ల దానివల్ల ఎఫెక్ట్ అయ్యేది ఏదైతే ఎఫెక్ట్ అవుతుందో దానివల్ల మనకి ఇబ్బంది కలుగుతుంది. దీన్ని మనము స్ట్రెస్గా ఫీల్ అవుతాము. ఎగ్జాంపుల్, కరెంట్ బిల్ కట్టాలి, అది మనకి ఇంకా టైం ఉందిలే అని డిలే చేస్తాము. బట్ డ్యూ డేట్ వచ్చి వాడు కట్ చేసినప్పుడు మనకి ఇంట్లో దానివల్ల ఎఫెక్ట్ జరుగుతుంది. సో దానివల్ల మనము కొంచెం అన్ఈజీగా ఫీల్ అవుతాము, ఇబ్బంది పడుతూ ఉంటాము. దీనివల్ల మనకి మన బాడీలో జరిగే ఆ కెమికల్ రియాక్షన్ని స్ట్రెస్ అంటాము. సో అదే కరెంట్ బిల్లు టైంకి కట్టేసినప్పుడు మనకు చాలా కొంచెం ప్రశాంతంగా ఉండొచ్చు. అట్లాగే ఏదైనా ఒక పని మనం అనుకున్న టైంకి జరగకపోవటం వల్ల కలిగే హార్మోన్ ఇంబ్యాలెన్స్ని స్ట్రెస్ అంటాము. అట్లాగే ఈ స్ట్రెస్ వల్ల నష్టాలు ఏంటి? ఈ స్ట్రెస్ వల్ల మన బాడీలో ఎలాంటి ఎఫెక్ట్ జరుగుతుంది? ఫస్ట్, హార్మోన్ ఇంబ్యాలెన్స్, థైరాయిడ్, ఇన్సులిన్, తర్వాత ఈస్ట్రోజన్, ఇట్లాంటి అన్ని రకాల హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటాయి. మన ఆలోచన విధానము, మనం గిల్టీగా ఫీల్ అవుతాము, కోపం వస్తుంది, మనకి భయం పడుతుంది. దాని ఎఫెక్ట్ ఏంటి అనేది, ఆ పని జరగకపోతే మనకి ఎలాంటి ఎఫెక్ట్ పడుతుందని మనం చాలా గిల్టీగా ఫీల్ అవుతాము. ఇవన్నీ ఫీల్ అవటం వల్ల మన శరీరంలో హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ జరగటం వల్ల మనకి మన హెల్త్ మీద ఎఫెక్ట్ పడుతుంది. అట్లాగే 2, ఎమోషనల్ ఈటింగ్. ఈ స్ట్రెస్లో ఉన్నప్పుడు మన ఫుడ్ కూడా చాలా అంటే ఏం తింటున్నాం అనేది తెలియదు. అక్కడ టైంకి ఏం దొరికితే తినేస్తూ ఉంటాము. ఎస్పెషల్లీ స్ట్రెస్ ఎక్కువ ఉన్నప్పుడు సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తింటూ ఉంటాము. ఈ సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తినడం వల్ల మనకి వెయిట్ పెరిగేదానికి ఛాన్స్ ఉంటుంది. అట్లాగే లెస్ ఫిజికల్ యాక్టివిటీ. ఈ స్ట్రెస్లో ఉన్నప్పుడు మనం ఏ పని చేయబుద్ధి కాదు. మనం వాకింగ్ చేయము, వర్కౌట్ చేయము, ఏదైనా చిన్న పని చేయాలన్నా కూడా మనకి బాడీ సపోర్ట్ చేయదు. అట్లాగే లెస్ ఫిజికల్ యాక్టివిటీ, పూర్ స్లీప్. స్ట్రెస్ ఎక్కువ ఉన్నప్పుడు మనము నిద్ర కూడా మనకు సరిగా రాదు. ఈ నిద్ర సరిగా రానప్పుడు మన బాడీ రిపేర్ కానప్పుడు మనకి అది వెయిట్ గెయిన్ అవ్వడానికి సపోర్ట్ అవుతుంది. అల్టిమేట్గా స్ట్రెస్ ఎవరైతే ఎక్కువ ఫీల్ అయ్యారో, నేను టైంకి న్యూట్రిషన్ తీసుకుంటున్నాను, చక్కగా ఫుడ్ తింటున్నాను, వాటర్ సరిగ్గా తీసుకుంటున్నాను, ఇవన్నీ బాగానే చేస్తున్నాను, కానీ స్ట్రెస్ ఫీల్ అవటం వల్ల వెయిట్లో డిఫరెన్స్ అనేది రాదు. అందుకని ఈ వెయిట్ లాస్కి ఈ స్ట్రెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ స్ట్రెస్ని కంట్రోల్ చేసుకొని మనము చక్కగా ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరైతే స్ట్రెస్ని చక్కగా మెయింటైన్ చేసుకుంటున్నామో వాళ్ళకి వెయిట్ లాస్లో రిజల్ట్ కూడా చాలా చక్కగా వస్తుంది. ఈ స్ట్రెస్ని కంట్రోల్ చేయాలంటే మనం ఏం చేయాలి? సింపుల్, మనము చేయాలనుకున్న పనులను ఏవైతే ఇంపార్టెంట్ అని 3-4 ఏవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో మనం పేపర్ మీద పెట్టుకొని టైం ప్రకారం అవి చేసినప్పుడు మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాము. అట్లాగే కొంచెం వాకింగ్, మనము నేచర్లో ఎక్కువ వాకింగ్ చేసినప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాము. పిల్లలతో ఆడుకున్నప్పుడు మనం హ్యాపీగా ఫీల్ అవుతాము. మనం ఇంట్లో పెట్స్ని కూడా పెంచుకోవచ్చు, అప్పుడు కూడా మనకి స్ట్రెస్ రిలీఫ్ వస్తుంది. అట్లాగే ఎవరిదైనా ఫ్రెండ్స్తో మాట్లాడినప్పుడు కూడా మనము హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాము. ఇలా చిన్నగా మనము ఇవి యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు మనము స్ట్రెస్ అనేది కొంచెం తగ్గించుకోవడానికి సపోర్ట్ అవుతుంది. ఎవరైతే ప్రాపర్ ఫుడ్డు, వాళ్ళ బాడీకి తగ్గట్టు న్యూట్రిషను, అట్లాగే వాటరు, ఈ స్ట్రెస్ తక్కువ చేసుకొని మనము చేసినప్పుడు వెయిట్ లాస్ అనేది కూడా పర్ఫెక్ట్గా జరుగుతూ ఉంటుంది. సో అన్నీ తీసుకుంటున్నాం కానీ వెయిట్ తగ్గట్లేదు అనుకున్న వాళ్ళకి ఈ స్ట్రెస్ మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎవరైనా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారేమో మీరు ఒకసారి చెక్ చేసుకోండి. దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు అనేది చిన్నగా మీరు ప్లాన్ చేసుకుంటే మీకు అనుకున్న బెస్ట్ వెయిట్ లాస్ రిజల్ట్ రావడానికి సపోర్ట్ అవుతుంది. సో ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మెయిన్ మన ఈ పిల్లర్స్లో 4 పిల్లర్స్ కవర్ చేసాము. రేపు ఇంకొక లాస్ట్ 1 దాన్ని మనం కంప్లీట్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.